గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జాఫర్, బాగున్నావా? ఇదేంది ఇప్పుడు కొత్తగా చేస్తుంది? ఏంటి జాఫర్ అలా చూస్తున్నావు? ఈరోజు మంగళవారం నోము. ఇలా చేస్తే భర్త నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సర్వ సౌభాగ్యాలతో జీవిస్తాడట. హాలిడేస్ లో బాగా పైత్యం ఎక్కువైనట్టుంది. మొదటి రోజు ఏందేందో మాట్లాడుతుంది. వస్తున్నా మేడం. కుక్ వెంకటస్వామి పిలుస్తున్నాడు మేడం, వెళ్తాను. వెంకటస్వామి పిలిచాడా? నాకు వినిపించలేదే. మీరు నోములో ఉన్నారు కదా, మీకు వినిపించదు. నాకు వినిపించింది మేడం. టీ కావాలా సార్? ఫుల్ టీ అయితే 4 రూపాయలు, హాఫ్ టీ అయితే 2 రూపాయలు. ఈ ఎండలో టీ తాగే ఎదలవాడు గాని నువ్వు కాలేజీలో చదువుకునేవాడివి కదా? ఏ కాలేజీలో? అదేనయ్యా, శ్రీ విద్యానికేతన్లో. అదా, అదెక్కడా? భలేవాడివే. ఈ ఎండకి నీకు మెంటలు వచ్చినట్టు. నేను కాలేజీ చదవబెట్టి మా అమ్మ నా 4వ ఏట పోయింది. నా 5వ ఏట మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. నా 6వ ఏట నుంచి ఫుల్ టీ రూపాయి, హాఫ్ టీ ₹10 అమ్ముకుంటూ వస్తున్నాను. అమ్మయ్యా, ఇంకాసేపు అక్కడే ఉంటే ఎవడో ఒకడు గుర్తుపట్టేవాడే. ఈ సెలవుల్లో ఫిజిక్స్ సంపాదించా. రేపటి నుంచి కాలేజీ. ఈ బిజినెస్ క్లోజ్ అయినా ఏదో ప్లాన్ చేయాలి. గుడ్ మార్నింగ్ అత్తయ్య. అమ్మో, ఏంటి? ఏంటత్తయ్య, మావ బాగున్నాడా? ఏం చేస్తున్నాడు? మళ్ళీ వెధవేషాలు ఏమైనా వేస్తున్నాడా ఏంటి? చూడండి, ఇంకెప్పుడు మా ఆయన్ని పల్లెత్తు మాట అన్నా నేను ఊరుకోను. సర్లే అత్తయ్య, నువ్వేంటి టీవీ సీరియల్లో హీరోయిన్ లాగా తాళి బయటేసుకుని తిరుగుతున్నావు? తాళంటే ఏమనుకుంటున్నారా? మన తెలుగు సినిమా కథలకి పెట్టుబడి, మన టీవీ సీరియల్స్ కి రేటింగ్ పాయింట్. ఈ తాళే లేకపోతే ఈవీవి సత్యనారాయణ తాళైన సినిమా తీసేవాడా? బాలచంద్ర స్త్రీ శక్తి అని అదే తాళిని ముగ్గురు మొహాన కొట్టించేవాడా? కూల్ కూల్ మామా, కూల్. మీ సెటైర్లు ఆపి వచ్చిన సంగతి చెప్పండి. మాకు రూమ్ కావాలి. 201 సూపర్ రూమ్ అత్తయ్య. లాస్ట్ ఇయర్ జస్ట్ మిస్ అయింది. కుదరదు, ఏ ఆల్రెడీ రిజర్వ్డ్. మీ జూనియర్ సత్యబాబుకి ఇచ్చేశాను. వాడికా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత ఎక్స్ట్రాల్ చేసిందిరా. ఇప్పుడేం చూసావు? నెక్స్ట్ మంత్ ప్రహ్లాద్ మా వస్తాడు, అప్పుడు చూడాలి. అవునరా, ఈ సత్తిగడ్ మనకు రూమ్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడంటావా? 100 ఉందా? 50 ఉందా? 25 ఉందా? అరే రే 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 రే, పాపం సత్తిగడ్ ఎంత చీప్ అయిపోయాడురా. లోకం పాడైపోయిందిరా సత్య. కొత్తగా కాలేజీకి వచ్చి పాతంగతులు మాట్లాడతాడన్నా. లోకం పుట్టిందే పాడవడానికి. తొక్కలో వేదాంతం ఆపు గాని 50 తీసుకో. ఎందుకన్నా? ఏదైనా తేవాలా? కాదు, ఇవ్వాలి. ఇవ్వాలా? అర్థం కాలే. ముందు తీసుకోరా, వస్తున్న లక్ష్మిని కాదనకూడదు. అవుననుకోండి, కానీ ఏంట్రా నసుకుతున్నా? ఇస్తున్నారుగా, తీసుకో. అదే ఎందుకో చెప్తే. అంటే ఏంట్రా? చెప్తే గాని తీసుకోవా? పోనీ ముందు తీసుకో, తర్వాత చెప్తాం. పోనీ ఇంకో 50 ఎవరా? రౌండ్ ఫిగర్ గా ఉంటుంది. ఏంటి పిలిచి మరీ డబ్బులు ఇస్తున్నారు? తీసుకుంటే ఇరుక్కుపోతామా? ఏంట్రా ఆలోచిస్తున్నా? వద్దా? రే పదండ్రా. రే ఐన్స్టోన్ గడు ఎక్కడరా? ఇంకా కాలేజ్కి రాలేదా? ఇవాళ్లే వచ్చాడన్నా. డిఎస్పీ దగ్గర ఉన్నాడు, రమ్మంటే వెళ్తున్నాను. ఏన్నా వాడికేం చెప్పాలా? ఏం అవసరం లేదు. ఈ 100 ఆడికి ఇద్దామని. వాడికి ఎందుకన్నా? నువ్వు వద్దన్నావుగా. అన్నావు, నీకు దండం పెడతాను, ఎందుకో చెప్పండి అన్నా. ఏం లేదురా, మేము కాలేజ్కి రాగానే మాకంటే జూనియర్స్ లో ఒకడికి ఇలా 100 ఇవ్వడం అలవాటు. మరి లాస్ట్ ఇయర్ ఎవరికి ఇచ్చారు?